సో యాక్చువల్లీ అయితే నేను గణేష్ రెడ్డి. సో నేను కూడా ఒక చిన్న ఆర్టిస్ట్‌నేని. ఇప్పుడు ఈ సినిమాతో మీ అందరికి పరిచయం అవుతున్నాను కాబట్టి తర్వాత పెద్ద ఆర్టిస్ట్ అవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ థ్యాంక్ యూ. మెయిన్‌గా మీడియా మిత్రులందరికీ. ఎందుకంటే చిన్న సినిమా, పెద్ద సినిమా అనే కాదు. ఏ సినిమాకైనా పైకి లేపాలంటే మీడియా వాళ్ళు ఉండాలి. వాళ్ళకి ఒక్కరికే దమ్ము ఉంటది. సో వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండ్ పాదాపు వందనం కూడా. అండ్ ఇక్కడికొచ్చిన మా ప్రొడ్యూసర్ గారికి, టిక్‌టాక్ దుర్గారావు గారికి, వాళ్ళ ఆవిడ గారికి అండ్ మా కో ఆర్టిస్ట్ గారికి అండ్ సురేష్ గారికి అండ్ మా డైరెక్టర్ అరవింద్ వీళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ. అండ్ చాలా మీడియా ఫ్రెండ్స్ కూడా వచ్చారు. వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాకి వస్తే నేను ప్రీవియస్ కూడా చాలా సినిమాస్ చేశాను కానీ ఒక థియేటర్ లేకపోతే అంటే నార్మల్ థియేటర్ రిలీజ్ అవ్వడం అలా జరగడం జరిగింది. కానీ ఈ సినిమా నాకు చాలా అంటే చాలా గొప్పది. ఎందుకంటే నా లైఫ్ చేంజ్ అయ్యే సినిమా. అండ్ ఇది మెయిన్‌గా హొర్రర్ అనమాట. ఇప్పుడు హొర్రర్‌లో చాలామంది చూసుంటారు. లైక్ కామెడీ సినిమా ఉంటది. అంటే ప్యూర్‌గా హొర్రర్ చూపించే నేను చూడలేదు డైరెక్టర్ అనమాట. అప్పట్లో రామ్ గోపాల్ వర్మ చూసాను. ఇప్పట్లో అయితే మా జీడీ నరసింహ. అండ్ థ్యాంక్ యూ జీడీ నరసింహ. అంటే చాలామంది హీరోస్ ఉంటారు. నన్నే ఎందుకు చూస్ చేసుకుని నాకు ఇప్పటికీ అర్థం అవ్వలేదు. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అంటే మా జర్నీ కూడా అలానే ఉంటది. అండ్ వర్క్షాప్ అలాంటివి ఏం పెట్టలేదు నాకు. డైరెక్ట్‌గా రమ్మన్నారు సెట్‌లోకి. నేను చేశాను. ఓకే అన్నారు. అసలు నేను ఏం చేసినా ఓకే చెప్పేవాడు. చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ మా హీరోని పూజా కేంద్రే. తను లైక్ ఏ అంటే ప్రాపర్‌గా ఇప్పుడు ఈ సీన్ చెప్తే ఇంక ఇన్వాల్వ్‌మెంట్ అయిపోద్ది. నిజంగా నాకే భయమేసిందనమాట సీన్ చేసినప్పుడు. అరే! నిజంగానే దెయ్యం పట్టిందా? లేదా తను నిజం కావాలని చేస్తుందా? అంటే ముందుగానే నాకు చిన్నప్పటి నుంచి కొన్ని అంటే విలేజెస్‌లో స్టోరీస్ ఉంటాయి కదా! లైక్ దెయ్యాలు పెట్టడం, లైక్ మా గ్రాండ్‌మా చెప్పేదనమాట. ఇలా ఉంటాయి అనుకోని. నేను ఎన్ని సినిమాలు దెయ్యాల సినిమాలు చూసినా గానీ, నాకు ఈ సినిమా వచ్చేసరికి ప్రాపర్‌గా చాలా భయమేసింది. సెట్‌లోనే నాకు ఒక 10 డేస్ అయితే ఫీవర్ వచ్చింది. షూటింగ్ అయిపోయిన తర్వాత. బికాస్ ఆఫ్ పూజా కేంద్ర యాక్టింగ్ అండ్ మనోడి టేకింగ్ అనమాట. మెయిన్‌గా ఇప్పుడు ఈ లైట్‌లో నిల్చున్నాను అంటే మా అరవింద్ అనమాట. ఆ లైటింగ్ గానీ ఒక 1 అవర్, 2 అవర్స్ అయినా పర్లేదు. డే అండ్ నైట్ కష్టపడ్డాం చాలా అందరూ. మెయిన్‌గా టీమ్ వర్క్. ఏ సినిమాకైనా గానీ టీమ్ వర్క్ ముఖ్యం అనమాట. అరవింద్ థ్యాంక్ యూ సో మచ్. నాకు ఇక్కడి వరకు తీసుకొనొచ్చావు ఈ లైట్ వరకు. అండ్ మా ఫ్రెండ్‌గా సురేష్ అన్న చేశాడు. సురేష్ అన్న థ్యాంక్ యూ. చాలా పెద్ద పెద్ద సినిమాలు చేశారు. అండ్ ఆయన యాక్టింగ్ అంటే నాకు బాగా ఇష్టం. అండ్ ఫాదర్ క్యారెక్టర్‌గా చేశారు. ఈయన సీరియల్ ఆర్టిస్టే కాదు, సింగర్ అన్నీ మల్టీ టాలెంటెడ్ అనమాట. ఆయన చేసినప్పుడు కూడా నేను అలా చూస్తూ ఉంటాను. మంచి సపోర్ట్ ఆయన. అండ్ దుర్గారావు గారు థ్యాంక్ యూ సో మచ్ మా సినిమా చేసినందుకు. సి చూ ప్రాపర్‌గా అంటే దుర్గారావు గారిది వేరే క్యారెక్టర్. అండ్ మెయిన్‌గా థ్యాంక్ యూ అంటే ఇంత సపోర్ట్ ఇచ్చినందుకు పిఆర్‌ఓ సతీష్ గారికి. ఆయన హైట్‌లోనే కాదు మనసులో కూడా గొప్పోలే. ఎందుకంటే మేము సినిమా స్టార్టింగ్ నుంచి ప్రాపర్‌గా ఆయన కష్టపడుతూనే ఉన్నారు. సార్ ఇలా సినిమా చేయాలని మా డైరెక్టర్ అడిగితే నేను అడిగాను వాళ్ళు ఒప్పుకుంటారా? అసలు చేస్తారా అని. కానీ ఆయన చేశారు. అండ్ కొత్తగా అనిపిస్తది ఆయన క్యారెక్టర్ అనేది. సినిమాలో చాలా కొత్తగా ఉంటది. ఆయనే విలన్. సో ఆయన విలన్. అండ్ నాకు ఈ సినిమా ఇచ్చినందుకు జీడీ నరసింహ గారికి, ప్రొడ్యూసర్ గారికి అండ్ కళ్యాణ్ చక్రవర్తి గారికి అండ్ చంద్రకాంత్ గారికి వీళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ విభూ మీడియా, వైబ్రెంట్ మీడియా వీళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ. నా సినిమానే కాదు ఇది మన సినిమా. చిన్న సినిమాకి ఇంతమంది ఆదరిస్తున్నారు చూసారా? చాలా 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 థ్యాంక్ యూ. మీ అందరికీ రుణపడి ఉంటాను. నా సినిమా ఏప్రిల్‌లో వస్తుంది. మన సినిమా ఏప్రిల్‌లో వస్తుంది. మీరందరూ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్స్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.